గంజాయి రవాణాకి అడ్డాగా మారిన విశాఖ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. రోజు రోజుకి పెరుగుతున్న ఈ అక్రమ రవాణాలకి బలైపోతున్న వారిలో ఎక్కువగా మైనర్లు, యువకులే కావడం విశేషం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త లేడీ బాస్ ప్రక్షాళన విశాఖ నుండే చేయాలని పోలీస్ బాస్ కి హుకుం జారీ చేశారు. అయితే విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పోలీసు యంత్రాంగం అరికట్టగలరా అన్నది ప్రశ్నగా మారింది. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు అరికట్టగలరా అన్నది అందరినీ ఆలోచిస్తున్న విషయంగా చెప్పవచ్చు. ఈ గంజాయి అక్రమ రవాణా కేసులో డిపార్ట్మెంట్ కు చెందిన కొందరు వ్యక్తులే కొమ్ము కాస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణా సాగుతున్నట్లుగా బహిరంగ రహస్యం. ప్రస్తుతం హోం మినిస్టర్ అనిత ఇచ్చిన ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ రూపొందించారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించి తమ యాక్షన్ ప్లాన్ గురించి వివరించడం జరిగింది. ఇదంతా అమలవుతుందా? గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నిర్మూలన జరుగుతుందా అన్నదే బేతాళ ప్రశ్నగా మారింది.